సో ఇది అన్నమాట. ఇది వచ్చేసి పపాయిస్. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా? ఈ మధ్య కాలంలో ఇది 3rd టైం అనుకుంటా పపాయిస్. ఇది లూసియానా ఫుడ్ అన్నమాట. ఇది ఇట్లా ఉంది చూస్తున్నారు కదా. ఇంకా లవ్ దిస్ పా ఏదో ఉంటుంది, కొంచెం మన ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం యూనో మనకు తగ్గ రేట్లో కూడా వస్తుంది అని చెప్పి మోస్ట్లీ అందరు ప్రిఫర్ చేస్తారు పపాయిస్ అన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ గాట్ ఇట్. సో హౌ మచ్ ఇట్స్ గోన కాస్ట్ మీన్స్ $22 అన్నమాట. ఓకే, క్లాసిక్ లెగ్ థై, ఓకే బిస్కెట్, ఫెస్టివ్ ఫ్యామిలీ బాక్స్ $20, $133 ట్యాక్స్ అనమాట ఇది. ఓకే, $22 అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 1600 అనుకోండి ఈ ఫుడ్కి. ఇది కథ ఇండియాలో అయితే. బట్ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయడానికి బాగానే ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి. హౌ ఈజ్ ఇట్? నైస్? యు లైక్ ఇట్? అట్లా పిచ్చి పిచ్చిగా చేయొద్దు. సో దీస్ ఆర్ ద చికెన్ పీసెస్ అన్నమాట. చూస్తున్నారు కదా, శాన్వి ఏవి తినదు. చికెన్ తిను, ఓన్లీ చిప్స్ కాదు, ఓన్లీ సాస్ కాదు. ఇందులో ఏమొచ్చిందో చూపిద్దామని. రైస్, ఓకే రైస్ విత్ సంథింగ్ ఏదో వచ్చింది. రైస్ చూడండి ఎట్లుందో, డిఫరెంట్గా ఉందన్నమాట రైస్. ఇది మనం అసలే తినము. ఇందులో కూడా ఏదో బౌల్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ రైస్. శాన్వి తింటుందేమో. తింటావా? ఎందుకు? ఇక్కడ మనకి 2 కాంప్లిమెంట్ 4 ఇచ్చినట్టున్నారు బ్రెడ్స్ కాంప్లిమెంట్. ఎప్పుడన్నా ట్రై చేస్తారా మీరు? ట్రై చేయండి, మస్తు టేస్టీగా ఉంది. బిస్కెట్ లాగా మంచిగా కడుపు నిండిపోతుంది. ఫ్యామిలీ అంటే ఈజీగా 4 మెంబర్స్ ఒక లంచ్ చేయొచ్చు అనమాట. 4 మెంబర్స్కి $20 అంటే వర్త్ ఇట్ అని చెప్పచ్చు. కాళ్ళు అట్లా పెడతారా? మంచిగా పెట్టాలి. ఇది కాంప్లిమెంటరీ బ్రెడ్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ పర్సనల్. మంచిగా వేడివేడిగా తింటే మంచిగా అనిపించింది. ఆ హనీ సాస్ ఉంటుంది కదా, దీని మీద వేసుకొని తింటే, స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి హాట్ తిన్న తర్వాత స్వీట్ తినొచ్చు అనమాట. ఇట్స్ టేస్టీ, యా గుడ్. మీరు ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది అనమాట మా ఫుడ్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది అంటే మన ఛానల్ ఎందుకో రీచ్ వెళ్తలేదు, బట్ చిన్న ప్రయత్నం అనమాట. ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ మ్యాండేటరీ. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, హోప్ ఫర్ ది బెస్ట్ అనమాట. ఇంకా ఇది తెలిసిందే కదా, మాకు ఒక్కటే ఒక సాస్ టొమాటో. మా బంగారు తల్లి ఆల్ ఫ్లేవర్స్ అన్నీ టచ్ చేస్తారు, బట్ నేనైతే ఎస్పెషల్గా ఓన్లీ దిస్ ర్యాంచ్ ఈ మధ్య అలవాటైంది. అండ్ టొమాటో కెచప్ కూడా. దెన్ విల్ సీ వాట్ ఈస్ దిస్ ఇన్సైడ్. బోత్ ఆర్ రైస్ కప్స్ ఓన్లీ. ఐ థింక్ ఇదేదో సాస్తో చేస్తారనుకుంటా, నాకంతా తెలీదు, మనం తినము కూడా. బట్ రైస్ ఇది దొడ్డు రైస్ చూస్తున్నారు కదా. లావు బియ్యం అంటారు కదా, సన్న బియ్యం, లావు బియ్యం అట్లా అనమాట. లార్జ్ సైజు ఉన్నాయి బియ్యము. సో మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టము? మా బంగారు తల్లికి సాస్ అయితే ఇష్టమే, కానీ రైస్ అంటే పెద్ద ఇష్టపడదు. చికెన్ తిని తల్లి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2. పార్ట్ 1 వేరే పెడతాను, పార్ట్ 2 వేరే పెడతాను వీడియో. ఇది అనమాట ఈ వీడియో.
ర్యాంచ్ యూ లైక్ ఇట్? ఓకే, ఇది థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫుడ్ రివ్యూ ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో అండ్ టేస్ట్ ఇట్, దట్స్ ఇట్, నో ఫోర్స్ ఎట్ ఆల్. ఇంకా స్పూన్స్ తినడానికి స్పూన్స్కి ఇస్తారు, ఇక్కడ వచ్చేసి వైప్స్ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.